నేను మీకు చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని మన అడిగినరు, ఢిల్లీలో జర్నలిస్టులు అడిగినరు ఆ బిల్స్ ఎక్కడున్నాయి అన్నారు. అంటే రొటీన్ ప్రాసెస్, క్వైరీలు వస్తాయి, క్వైరీలు మేము పంపిస్తాం. మీ తాత జాగీర్లు కావు కదా సార్, ఇవి మా భవిష్యత్తులు, ఇవి మా బతుకు భరోసా, ఇది మా పిల్లల 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 తరతరాల యొక్క బీసీల యొక్క భవిష్యత్తుకు పునాది అయ్యేటువంటి ఒక బిల్ అది. మేము వస్తుందట, ఆయన పంపుతాడట, ఎవరికి చెప్పడట. అట్లుంటుందా అన్న? మీరు చెప్పరు మీ మీడియా మిత్రులారా, అట్లే ఉంటుందా? ప్రభుత్వం నడిపే పద్ధతి అదేనా? ఒక బిల్లు పోయిన తర్వాత, ఒక కీలకమైన బిల్లు, కోట్ల మంది ప్రజలు ఎదురు చూసే బిల్లు, దాని పట్ల ఒక లీగల్ క్వైరీ వచ్చినా, లేకపోతే రిజెక్ట్ చేసినా, లేకపోతే ఇంకేదైనా సమాధానం కావాలని చెప్పని అడిగిన తర్వాత, డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ ద కస్టమరీ, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ టు కమ్యూనికేట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? ప్రజల బిల్లు కదా అది. నువ్వు ప్రజల బిల్లును ప్రజలకు చెప్పకుండా పంపినా అని చెప్పని బుల్డోజ్ చేసి పడేసి, వాళ్ళని ఏదో చిట్ చాట్ చేసి పడేసి, వాళ్ళకు చెక్కలుగులు పెట్టి చెక్కలుగులు పెట్టి పంపిస్తే ఇది ఎక్కడ ముచ్చట? ఇది మోసం, దగా. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 160 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కాస్ట్ సర్వే రిపోర్ట్ చేసినావు, ఫైన్. మిగతామంది సోదరులు చెప్పిండ్రు ఆ రిపోర్ట్ చేసిన పద్ధతి తప్పు అని చెప్పని. ప్లానింగ్ కమిషన్ ద్వారా కాదు, డెడికేటెడ్ ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా, నిరంజన్ గారి ద్వారా జరిపించాల్సి ఉండే అని చెప్పని చెప్పిండ్రు. నెత్తిమే నోరు పెట్టుకొని మొత్తుకున్నాడు ఆయన. ఎవర్ సిన్స్ ది కాస్ట్ సెన్సస్ చర్చ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన నెత్తిమే నోరు పెట్టుకొని ప్రభుత్వం ఇట్లా చేయాలని చెప్పని చెప్పిండ్రు. వినలేదు, చేసినావు. చేసిన రిపోర్ట్ను బయట ఎందుకు పెట్టావు? ఆయన మా రిపోర్టే అది, మేము ఎంతమంది ఉన్నామో మాకెంత అని మేము అడుగుతామని చెప్పని భయానికి నువ్వు బయట పెడతలేవా? చెప్పున్నట్టు నువ్వు క్లాసిఫైడ్ డేటా ఇచ్చి పడేసి అసెంబ్లీకి ఏదో ఇచ్చినా అని చెప్పినావు. డీటెయిల్డ్ రిపోర్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చినావు. రాహుల్ గాంధీకి లెజిటిమేట్ రైట్ ఉన్నప్పుడు నాకెందుకు లేదు లెజిటిమేట్ రైట్? ఐఎమ్ ఎ సిటిజన్, నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లెజిస్లేటర్. నువ్వు కనీసం అసెంబ్లీలో పెట్టావు, కౌన్సిల్లో పెట్టావు. కాస్ట్ సర్వే రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్. ఇదేం కాన్ఫిడెన్షియాలిటీ? ఇది ప్రజాస్వామ్యమా? ఇదేమన్నా రేవంత్ రెడ్డి ఏకస్వామ్య నియంతృత్వ రాజ్యమా? ఇదేమన్నా అంబేద్కర్ రాజ్యాంగమా, అనుమల రాజ్యాంగమా? ఇది పొద్దున్న లేస్తే పారదర్శకత ప్రజాపాలన మాట్లాడే రాహుల్ గాంధీ గారు మీరన్న సమాధానం చెప్పండి, మీనాక్షి నటరాజన్ గారు మీరన్న సమాధానం చెప్పండి, మహేష్ గౌడ్ గారు మీరన్న సమాధానం చెప్పండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? How come 3 important reports pertaining to the future of backward classes are kept confidential? మాకు అనుమానాలు ఉన్నాయి ఆ రిపోర్ట్లని తప్పని చెప్పని. ఎందుకు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వేలో బీసీలు 52% ఉన్నారు అని చెప్పని, ముస్లిమేతర బీసీలు 52% ఉంటే నువ్వు దాన్ని 46% తీసుకొచ్చినావు. మేము అయినా పర్వాలేదు, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పని ఏం చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నాం. డేటా బయటికి పెట్టు. డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా, సెకండ్ ప్రిన్సిపల్ ప్రకారంగా, ద గవర్నమెంట్ భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ is supposed to identify the unit-wise political backwardness based on which you have to arrive at the percentage of the reservations that they are supposed to get. యూనిట్-వైజ్ అంటే ఏంటి? ఏ గ్రామంలో ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆయా కులాల వాళ్లకు ఎన్నిసార్లు రాజకీయ ప్రాతినిధ్యం లభించింది, రాలేదని చెప్పని వార్డ్ అయినా, డివిజన్ అయినా, గ్రామమైనా, మండలమైనా, జిల్లా పరిషత్ పరిధి అయినా ఇవన్నీ కూడా బయటికి రావాలా? ఎందుకు పెట్టరు సార్ మీరు బయట ఎందుకు పెట్టరు మీరు? ప్రజలకు ఇవ్వవు, శాసనసభ్యులకు ఇవ్వవు, శాసనమండలి సభ్యులకు ఇవ్వవు, సొంత ప్రాపర్టీ అయినట్టు వాళ్ళు దాచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో పోయి డ్రామాలు చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. చరిత్రలో పెద్ద ద్రోహిగా మిగిలిపోతారు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ కనుక ఈ 42% రిజర్వేషన్లు పట్టుకరాకపోతే. వీఆర్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. ఇది పునాది అవుతుంది. భవిష్యత్తులో పార్లమెంటులో, అసెంబ్లీలో బీసీలకు అవసరమైనటువంటి రిజర్వేషన్ రావడానికి ఇది తొలిమెట్టిది. ఈ తొలిమెట్టులనే కనుక మమ్మల్ని మోకాళ్ళక నరికేసినట్టయితే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో దోషిగా మిగిలిపోతావు, ద్రోహిగా మిగిలిపోతావు. యు హావ్ నో రైట్ టు చీట్ ద పీపుల్. ఆ స్ట్రక్చర్ ఉంటుంది, తలాతోకా లేదు. బిల్లులు పంపుతావు, ఆర్డినెన్స్ చేస్తావు, బిల్లులు రిటర్న్ వచ్చినాయి అంటున్నారు, ఆర్డినెన్స్ కొట్టివేయబడి వెనక్కి పంపించింది అంటున్నారు. ఎవరికి ఏం తెలియదు. నాకు తెలిసే తోటి క్యాబినెట్ మంత్రుల కన్నా తెలిసే నాకు తెలియదు. పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ గౌడ్ గారు మీరైనా సమాధానం చెప్పండి. యు ఆర్ ద బ్యాక్వర్డ్ క్లాస్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద క్యాబినెట్. యూ హ్యావ్ ఎన్ ఆబ్లిగేషన్, మీకు బాధ్యత ఉన్నది. మీరైనా చెప్పండి అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే నేను ఒక విషయం అడుగుతా ఉన్నాను. కేటగరైజేషన్ అంటే ఉపవర్గీకరణ. బీసీలు అంటే అసలు బీసీలు లేరు. బీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ.